ఆన్లైన్లో గూగుల్ మీట్ ద్వారా వీక్షిస్తున్న సోదరులందరికీ కూడా అందులో తెలియజేస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు చక్కటి అంశంలోకి మనం వెళ్ళిపోదాం. మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన మహోన్నతమైన శ్రేష్టమైన నామమునకు వందనములు. గడిచిన కాలం అంతా తండ్రి అస్తవ్యస్త లోకం నుంచి మమ్మల్ని తప్పించి రక్షించి సజీవులకు ఉంచి అటు ఆత్మీయ తండ్రి శారీరకంగా మమ్మల్ని సురక్షితంగా కాపాడి ఈ మధ్యాహ్న కాల సమయం అంటూ స్త్రీలుగా మీ పిల్లలను తండ్రి మేము మీ మహాజన సంగతులను తండ్రి నేర్చుకోవడానికి, మీ మనసును తెలుసుకోవడానికి, అలాగే మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనములు తండ్రి. ఇంతవరకు మా జీవ ఫలాలను మీకు అర్పించాను. ఈ సన్నిధిని చేరాయి నమ్ముతున్నాం తండ్రి. ఇప్పుడు మీ మహావేదమైన మీ మనసులోంచి కొన్ని మాటలు స్త్రీలుగా మా జీవితాలకు అవసరమైన మాటలను తండ్రి ఇప్పుడు చెప్పడానికి సిద్ధపడుచుండగా చెప్తున్న నాకును సంయోజితమైన జ్ఞానాన్ని, జ్ఞాపకశక్తిని, పరిశుద్ధాత్మ సహాయం, వివేకాన్ని అనుగ్రహించండి. వినుచునని పిల్లలందరూ తండ్రి విని గ్రహించలాగా సహాయించండి. ఇతని మహాజ్ఞాన సంగతులను మాకు నేర్పించిన మీ తండ్రి గారికి ఆరోగ్యం ప్రసాదించండి. ప్రసాది గారిని జ్ఞాపకం చేసుకోనండి. మహాసభల్లో మాట్లాడుతున్నారు, తోడుగా ఉండండి. ప్రాణాల్లో తోడుగా ఉండండి. అలాగే జాన్సన్ అన్ని గారి కుటుంబాన్ని చదువు కాపాడండి. ఇక్కడ చేరవచ్చిన మీ పిల్లల కుటుంబాలందరినీ కూడా పేరు పేరున దీవించండి. పరిస్థితులు దీవెను అనుగ్రహించుకుని వేడుకుంటూ తరగతంతలో తోడుగా నడిపిస్తారని, అలాగే గూగుల్ మీట్ వీక్షిస్తున్న పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనములు తెలియజేస్తున్నానండి. ఈరోజు మనం చక్కటి అంశాన్ని నేర్చుకున్నాము. స్త్రీలుగా మనం తెలుసుకోవాల్సిన పాఠం స్త్రీ ధర్మం వెనుక దేవుని ధర్మం. స్త్రీ ధర్మం వెనుక దేవుని ధర్మం. ప్రియమైన దేవుని వల్లారా, ఈరోజు స్త్రీలుగా ఈ స్త్రీల సమావేశంలో కూడుకుంటున్న మనమంతా కూడా ఆత్మీయ జీవితానికి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. ఎంతోమంది లెక్చరర్స్ ద్వారా ఆత్మను బలపరిచి ఎన్నో అంశాలను మనం నేర్చుకున్నాం. మరి ఈరోజు శరీరానికి కూడా అవసరమైన శరీర పాఠాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఆత్మీయతలోనికి మనం వెళ్ళిపోదామండి. జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ వినవలసిందిగా కోరుతున్నాను. దయచేసి ఎక్కువసేపు విసిగించనండి, కొద్ది నిమిషములు మాత్రమే కనుక చాలా జాగ్రత్తగా ఎవరు కూడా దయచేసి పెడచెవిని పెట్టకుండా జాగ్రత్తగా వినాలి. ప్రియమైన దేవుని వల్ల ఇందాక వాక్యపట్నం చేసినట్లు ఒకసారి మనం చదువుకొని ముందుకు వెళదామండి. ఆది కాండము మొదటి అధ్యాయము. ఆది కాండము మొదటి అధ్యాయము 27వ వచనం అండి. ఆది కాండము మొదటి అధ్యాయం 27వ వచనం. మన నిర్మాణము లేకపోతే మనల్ని ఎలా కలుగు చేశాడు దేవుడు చెప్తున్నాడండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఏమండి, స్త్రీని గాను పురుషుని గాను వారిని నరులను సృజించాడండి. ఎవరు? మన తండ్రి దేవాది దేవుడు. మరి పురుషుల సంగతి ప్రక్కన పెడితే ఈరోజు స్త్రీలుగా మనం కూడుకున్నాం కనుక స్త్రీల కోసం, స్త్రీలమైన మన కోసం మనం ఆలోచించుకుందామండి కొద్ది నిమిషంలో. స్త్రీని గాను సృజించాడు. మరి ఆ స్త్రీ ఆకారం లేకపోతే స్త్రీలుగా మనము మన శరీరంలో జరిగే ప్రక్రియ కోసం మనం ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియులారా. మరి అందుకోసం ఈ టైటిల్ పెట్టడం జరిగింది, స్త్రీ ధర్మం వెనుక దేవుని ధర్మం. ప్రియమైన దేవుని పిల్లలారా, ధర్మము అనగానే బైబిల్ గ్రంథంలో లేక ధర్మము అనగానే అర్థం ఏంటి అని అంటే మనము చేయవలసిన విధి విధానాలు. మరలా చెప్తున్నానండి, ధర్మము అంటే అర్థం ఏంటి? మనము చేయవలసిన పనులు, మనము చేయవలసిన విధులు, దానిని ధర్మము అంటారు. మరి ఈ బైబిల్ గ్రంథంలో ఎన్నో ధర్మాలు మనకు కనపడతాయండి. ధర్మము అనగానే ఎన్నో ధర్మాలు కనపడతాయి. ఒకసారి వాటన్నిటిని క్లుప్తంగా మీకు చెప్తాను, జాగ్రత్తగా గ్రహించండి. బంధు ధర్మము అంటాడు బైబిల్ గ్రంథంలో. మనం చదువుతాం కదా, ఎక్కడ చదువుతాం ఈ మాట? రూతు గ్రంథంలో, రూతు గారి విషయంలో బంధు ధర్మము అనే మాట మనం చదువుతాం. అదేవిధంగా మరిది ధర్మము అంటాడు. ఇది ఎక్కడ చదువుకుంటాం? తామారు విషయంలో మనము మరిది ధర్మము జరిగిస్తాడు ఎవరు? ఓనాను. ఓకే, నెక్స్ట్
రెఫరెన్సెస్తో పాటు రాశానండి, నోట్స్ పెడతాం తర్వాత. అలాగే సంసార ధర్మము అంటాడు. భార్యాభర్తలుగా జతపరిచిన వారు ఏమంటే సంసార ధర్మము అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అదేవిధంగా యాజక ధర్మము లేక సేవా ధర్మము అంటాడు. యాజక ధర్మం అంటే ఎవరు నిర్వర్తిస్తారు? యాజకులు. ఎవరంటే యాజకులు? లేవీయులు. సంఖ్యాకాండం 3:10 మనకు కనబడుతుందండి. యాజక ధర్మము లేక సేవా ధర్మము. యాజకులైన లేవీయులు మందిర పనులలో సేవా ధర్మం నిర్వర్తించేవారండి. ఓకే. అలాగే మరి ఒక ధర్మం ఏంటంటే దేవుడు ఆజ్ఞాపించు ధర్మము. దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు ఏంటండి? 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అండి. దేవుడు ఆజ్ఞాపించు ధర్మము. ఇది మనకు ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 11వ వచనంలో కనబడుతుంది. ధర్మశాస్త్ర విధులు, దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు కట్టడలను తప్పకుండా గైకోవాలి అని చెప్తూ దేవుడు ఆజ్ఞాపించిన ధర్మము అంటాడు. అదే ధర్మశాస్త్రము. ఓకే అండి. అలాగే రాజ్య ధర్మము. ఈ మాట ఎక్కడ మనకు కనబడుతుంది అని అంటే చెప్పగలరు ఎవరైనా? రాజ్య ధర్మము ఎస్తేరు గ్రంథంలో అండి. ఎస్తేరు గ్రంథంలో రాజు అయిన అహష్వేరోషు భార్య వస్తి రాజు యొక్క మాట వినక ఏమండి రాలేని సందర్భంగా అప్పుడు ఎవరినందరినీ కూడా అడుగుతాడు కదా, తోటి మంత్రులందరినీ అడుగుతారు రాజు ఏమని, రాజ్యధర్మము చొప్పున నేను ఏం చేయాలి ఇప్పుడు అని అడుగుతారు. ఓకే అండి. అక్కడ మనకు ఆ సందర్భంలో ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనంలో ఈ రాజ్యధర్మము కొరకు మనకు కనపడుతూ ఉంటాడు. అలాగే సామెతల గ్రంథం 31వ అధ్యాయము 28వ వచనంలో ఏమండి గొడవతి అయిన భార్య కొరకు చెబుతూ అతిథి ముత్యము కంటే విలువ గలది అని చెబుతూ తన కుమార్తెలు వచ్చి ఏమంటారు, నీవు సమస్త స్త్రీలందరికంటే పతివ్రత ధర్మము కలిగిన దానము అంటారు. అంటే ఇక్కడే ధర్మం కనబడుతుంది మనకి, పతివ్రత ధర్మము. ఓకే అండి. ఇంకా క్రొత్త నిబంధన వచ్చేసరికి రోమపత్రికలో మనకు తెలుసు, స్వాభావికమైన ధర్మము, స్వాభావిక విరుద్ధమైన ధర్మము. స్వభావంతోటి దేవుడు పెట్టిన స్వభావపూర్వకంగా వచ్చే ధర్మం ఒకటి ఉంది. అలాగే స్వభావానికి విరుద్ధంగా చేసే ధర్మము స్వాభావిక విరుద్ధ ధర్మము అని ఉంది. ఇంకా క్రొత్త నిబంధనలో మనకి ఏ ధర్మం కనబడుతుందండి? భార్యాభర్తల ధర్మము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 3వ వచనంలో కనబడుతుంది కదండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 3వ వచనంలో భార్య భర్తకును, భర్త భార్యకును వారి వారి ధర్మములను నిర్వర్తించవలను. అంటే వారు చేయవలసిన విధులు. భార్యగా భర్తను ప్రేమించాలి, భర్తకు కావలసినవన్నీ కూడా వండి పెట్టడం దగ్గర నుంచి ప్రతి విషయంలో భార్య చూసుకోవాలి. అదే విధంగా అలాగునని అంటాడు. అలాగుననే భర్త కూడా భార్యలను ప్రేమిస్తూ వారిని సంరక్షిస్తూ పోషిస్తూ వారి వ్యాధి అందు బాధ అందు వారికి తోడుగా ఉంటూ వారి అవసరతలన్నీ తీర్చాలండి. ఇది భార్యాభర్తలు ఇరువురి ధర్మం అండి. మరి ఈరోజు భార్యాభర్తల ధర్మం, ప్రతి ఒక్క ధర్మము దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడండి. ఎంత మంచి తండ్రి అండి. పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండడి అంటాడు ఎఫెసీ పత్రికలో. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడి, ఇది ధర్మమే. ఇది దేవుడు పెట్టిన ధర్మం అండి. ఆజ్ఞల్లో కూడా ఒకటి ఉంది కదండి, నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. తల్లిదండ్రులను సన్మానించడం దేవుడు పెట్టిన ధర్మం అండి. ధర్మం అంటే ఖచ్చితంగా చేయవలసిన ఆజ్ఞ, విధి రూపకమైనది కనుక ఈ ధర్మం మనకు కనబడుతుంది ఈరోజు. అలాగే తల్లిదండ్రులు పిల్లల బంధం, ఏ విధంగా వారు తల్లిదండ్రులకు పిల్లలు లోబడి ఉండాలి, అలాగే పిల్లలను ఏ విధంగా పెంచాలి అని తల్లిదండ్రుల ధర్మాలు దేవుడు రాయించాడు. అలాగే భార్యాభర్తలు ఒకరికొకరు ఏ విధంగా ఉండాలి అని దేవుడు రాయించాడండి. భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారం లేదు, అలాగే భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారం లేదు. ఎంత చక్కగా రాయించాడండి. ఈరోజు దేవుడు చెప్పిన ఈ ధర్మాలను పాటించకపోబట్టే ఈరోజు సరిగ్గా సాగట్లేదండి కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ కానీ చెడిపోవడానికి కారణం వారి వారి ధర్మాలను ఈవెన్ క్రైస్తవులు పాటించకపోబట్టే ఈరోజు విడాకుల వరకు వెళ్ళిపోతున్నారండి. వారి వారి ధర్మాలను మరిచి. ఒక భార్య సరిగ్గానే ఉంటుందండి, కానీ భర్త సరిగ్గా ఉండడండి. అతని యొక్క ధర్మాన్ని మర్చిపోయి బ్రతుకుతూ ఉంటాడు. భార్యను పట్టించుకోక ఇంట్లో ఏమి తీసుకొని రాక అలా ఉన్నప్పుడు భార్య ఏం చేస్తుందండి? అయినా కూడా భరించమనడండి. భార్యను ఏమన్నాడు? స్త్రీలుగా మీరు ఏం చేయాలి? పవిత్ర ప్రవర్తనతో మీ భర్తలను రాబట్టాలి అని
అంతే తప్ప తిరగబడమని కానీ విడిచిపెట్టమని కానీ చెప్పలేదండి. అలాగే చాలామంది భార్యలు భర్తలు మాట వినని వారుగా ఈరోజు సమాజంలో మనకు కనబడుతున్నారండి. ఏమండి చివరకు చంపేసేవారుగా కూడా కనబడుతున్నారని అంటే లోకంలో ఉన్న వారి సంగతి పక్కన పెడితే దేవుని జ్ఞానం నేర్చుకుంటున్న మనము, దేవుని ధర్మాన్ని ఎరిగిన మనము ఎలా ఉండాలండి? ప్రతి ఒక్క ధర్మము భర్త విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, కుటుంబ వ్యవస్థ విషయంలో కానీ జ్ఞానవంతురాలుగా మన కుటుంబాలు మనం కట్టుకోవాలని ఎన్నో ఎన్నో మాటలను ఈరోజు మనం నేర్చుకున్నాం, ఎన్నో పాఠాలు మనం నేర్చుకున్నాం. కనుక దేవుడు ఇచ్చిన ఈ ధర్మాలను ఖచ్చితంగా, ధర్మం అంటే ఖచ్చితంగా మనం పాటించగలిగితే చాలా బాగుంటాయండి జీవితాలు. చాలా సుఖవంతంగా కుటుంబాలన్నీ సాఫీగా దేవుని సేవలో హాయిగా కొనసాగుతాయండి. కనుక దేవుడు చెబుతున్నాడు. ఇంకా పరిచర్య ధర్మము అంటాడండి. ఎఫ్సీ పత్రిక 4:13 ఇక్కడ మనకు కనబడుతుంటుంది పరిచర్య ధర్మము. పరిచర్య అంటే దేవుని పని చేయడం అండి. కడగడం దగ్గర నుంచి ఈరోజు మీరు చేస్తున్నారు కదా, ఫ్లోర్స్ అన్ని శుభ్రం చేయడం మొదలుకొని ప్రతి ఒక్క పని, దేవుని కార్యక్రమాలన్నీ కూడా ఇవంతా ఏంటి? పరిచర్య ధర్మం అండి. పరిచర్య ధర్మము. ఇంకా ఉపకారము ధర్మము చేయ మరొకటి అంటాడు ఎఫ్సీ పత్రిక 13:16. కనుక ఇన్ని ధర్మాలు దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడండి. ఖచ్చితంగా చేయవలసిన విధి విధానాలుగా దేవుడు పెట్టిన ధర్మాలు ఇవన్నీ. అయితే ఈరోజు మనం ఆ ధర్మాల కోసం మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. వాటి గురించి కాదు కానీ మనము తెలుసుకొని పోయే ధర్మం ఏంటండి? స్త్రీ ధర్మం. స్త్రీ ధర్మం చాలా జాగ్రత్తగా వినాలండి. స్త్రీ ధర్మం. స్త్రీ ధర్మం అనగానే స్త్రీ ధర్మం చేయాలని కాదండి, లేక స్త్రీలు చేయవలసిన బాధ్యత అని ఒక అర్థం వస్తుంది. స్త్రీ ధర్మం ఏంటి? నువ్వు ఇలా చేయాలి, ఇది నీకు ధర్మం, నువ్వు చేయవలసిన ధర్మం ఇది అని అంటుంటారు. స్త్రీ ధర్మం ఇందాక తెలుసుకున్నాం కదా, ఇంటిని అంతటిని కూడా గుణవంతురాలు తన ఇంటిని చక్కబరుస్తుంది అన్నాడు. ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును అన్నాడు. మనం సొంత రక్షణ కోసం ఆలోచించాలి, మన పిల్లలను దేవుల్లో నడిపించాలి, అలాగే మన భర్తను దేవుల్లో నడిపించాలి, మన కుటుంబాన్ని అంతటినీ కూడా దేవుల్లో నడిపించాలి. ఇది ధర్మం అండి. ఓకే అండి. మరి ఇది ఒక అర్థం వస్తే, స్త్రీ ధర్మం అనగానే స్త్రీలు చేయవలసిన బాధ్యత అని ఒక అర్థం వస్తే, మరొక అర్థం ఏంటంటే స్త్రీలుగా మన శరీరంలో జరిగే ప్రక్రియ అండి. స్త్రీలుగా మన శరీరంలో జరిగే ప్రక్రియను ఏమంటారు? స్త్రీ ధర్మము అని ఉంటుందండి బైబిల్ గ్రంథంలో. స్త్రీ ధర్మము ఎక్కడ కనబడుతుందండి ఈ మాట? చెప్పండి అందరూ. ఎవరికి అర్థం కావట్లేదా? గట్టిగా చెప్పండి. ఎవరి విషయంలో కనబడుతుంది? శారా గారి విషయంలో. శారా గారు ఎప్పుడు ఇచ్చాడండి దేవుడు? ఇస్సాకు గారిని ఎప్పుడు ఇచ్చారు? వృద్ధాప్యంలో ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో మనకు కనబడుతుంది. తర్వాత చదువుకుందాం. ఆమెకి స్త్రీ ధర్మము నిలిచిపోయిన తరువాత అనడం జరుగుతుందండి. ఓకే అండి. ఇంతకీ స్త్రీ ధర్మం అంటే ఏంటి అనుకుంటున్నారు? తెలిసిన వాళ్ళు చెప్పకండి లెక్చరర్స్. స్త్రీ ధర్మం అంటే ఏమనుకుంటున్నారు? చెప్పండి, పర్వాలేదు, సిగ్గుపడకూడదండి. వెరీ గుడ్ అమ్మ వరలక్ష్మి. ఋతుక్రమము. స్త్రీ ధర్మము అనగానే ఋతుక్రమము అని. బాబు ఋతుక్రమం కోసం చెప్తున్నారు ఏంటండి? అసలు ఇది మాట్లాడవచ్చా? ఎంత సిగ్గుకరం అండి. పీరియడ్స్ కోసం మనం తెలుసుకోవడం ఏంటండి? ఏమంటే స్త్రీలుగా ఈరోజు మన శరీరంలో జరిగే ప్రక్రియ అండి ఇది. ఇది ఎవరో పెట్టింది కాదండి, ఇది అపవిత్రమైనది కాదు. దీనిలో ఎంత దేవుని యొక్క సంకల్పం, దేవుని మర్మం, లేక దేవుని యొక్క ధర్మం దాగి ఉందో ఈ పాఠంలో మీరు నేర్చుకుంటారు. ఎంత ప్రాసెస్ మన శరీరంలో మనకు తెలియకుండానే జరిగిపోతుందో మన గురించి మనం తెలుసుకోకపోతే ఎలాగండి? ఈరోజు ఆ పేరు ఎత్తితేనే ఋతుక్రమము లేక పీరియడ్స్ అనగానే ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడిపోతూ ఉంటారు. ఈ విధంగా సిగ్గుపడిపోబట్టే ఈరోజు సరైన అవగాహన లేదండి. దాని మీద సరైన అవగాహన లేకపోబట్టే ఎన్నో అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారండి ఈరోజు వాటి వల్ల వచ్చే నష్టాల ముందు చూద్దాం. దీనిని ఏమంటారంటే నెల నెల మనకు జరిగే ఋతుక్రమము, దీనిని మెన్స్ట్రువల్ సైకిల్ అంటారు, దానిని నెలసరి పీరియడ్స్ అంటాం. మరి ఇప్పుడు దీనికోసం మనకు తెలియవలసిన అంత అవసరం ఏముంది? నేర్చుకుందాం పిల్లరా. ఇది సిగ్గుపడే విషయం కాదండి. ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన ఉండాలి. స్త్రీలుగా మరి ముఖ్యంగా మనకు అవగాహన ఉండాలి. మధ్య వయస్కులైన స్త్రీలు ఉన్నారు, అలాగే మెచ్యూర్ అయిన స్త్రీలు ఉన్నారు, ఎవరి పిల్లలు ఉన్నారు, అలాగే ఇంకా వివాహంలోకి అడుగు పెట్టబోతున్న స్త్రీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క స్త్రీ జాతి తెలుసుకోవలసిన విషయం అండి. ఇదేదో శాస్త్రం అండి, గైనకాలజీకి సంబంధించిన వైద్య శాస్త్రం చెప్తున్నారు అనుకోకండి. సకల శాస్త్రాలను అధిగమించింది ఏంటి?
బైబిల్ గ్రంథం. దేనికైనా ఏ శాస్త్రానికైనా పుట్టినిల్లు బైబిల్ గ్రంథం అండి. దేవుడే మొదట చెప్పాలి. ఎందుకంటే కలిగించిన వాడు, సృజించిన వాడు, స్త్రీని గాను పురుషుని గాను సృజించిన వాడు కనుక మన గురించి ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. కనుక ఈ విషయం కోసం మనం ఆలోచన చేద్దామండి. మొదటిగా ఈ పీరియడ్స్ మీద లేక ఈ ఋతుక్రమం మీద సరి అయిన అవగాహన లేకపోబట్టే ఎన్నెన్నో అనారోగ్య సమస్యలండి. ఈరోజు ఏమంటే చిన్నప్పటి నుండి అసలు 12వ ఏట వచ్చేసరికి మెచ్యూర్ అవుతారు కదండి. కానీ ఈరోజు సమాజంలో ఎంత వయసులో వింటున్నాం మనం? 10 ఏళ్ళకే, 16, 10, 11 ఏళ్ళకే మెచ్యూర్ అయిపోతున్నారండి. మరి ఇలా త్వరగా మెచ్యూర్ అయిపోవడం వలన వారికి అవగాహన లేకపోబట్టి, సరి అయిన జాగ్రత్తలు కూడా తీసుకోపోబట్టి, తెలిసి తెలియని వయసు కదండి, ఆడుకునే వయసు. సడన్గా తమ శరీరంలో ఒక ప్రక్రియ మారిపోద్దండి. వక్షోజాలు పెరుగుతాయి. తర్వాత వారికి ఏమిటి ఋతుక్రమం స్టార్ట్ అయిపోద్దండి. వారికి ఏమీ తెలియదండి ఆ వయసులో ఏమీ తెలియకపోబట్టి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇటు తల్లిదండ్రులకు దీనిపై అవగాహన లేక తల్లి సరైన జాగ్రత్త తీసుకోవాలండి. తల్లులుగా మీకు కూడా తెలియాలి. కనుక తల్లికి కూడా అవగాహన లేకపోబట్టి ఏమవుతుందండి? చిన్నప్పుడే మెచ్యూర్ అయిపోవడం. ఆ తర్వాత ఓవర్ బ్లీడింగ్ అయిపోయి చివరకు ఎనిమిక్ ప్రాబ్లం వచ్చేస్తుందండి. రక్తహీనత, చివరకు చచ్చిపోయే ప్రమాదం కూడా వచ్చేస్తుందండి. రక్తం లేకపోతే దేహానికి ప్రాణం ఏది? రక్తం కదా. మరి అలాంటి ఎనిమిక్ ప్రాబ్లం వచ్చేస్తుందండి. ఎందుకు? మంచి రక్తం కూడా పోతుందండి. ఎందుకంటే అంత భయంకరమైన స్థితిలో వెళ్ళిపోతారండి. దానివల్ల ఇంకా ఏ రోగాలు వచ్చేస్తున్నాయి? ఇప్పుడు ఎక్కువగా మనం కామన్గా వింటున్నాము, ప్రతి ఒక్క స్త్రీ ఈ వ్యాధి లేదు అనడానికి లేదు. PCOD విన్నారా మీరు? పాలిసిస్టిస్ ఓవరీస్ డిసీజ్. PCOD ఒకటి ఉంది, PCOS ఒకటి ఉందండి. ఇవన్నీ తెలిసిపోతే ఎలాగండి? రోగాల గురించి మనకు తెలిస్తేనే కదా సరి అయిన వైద్యం చేయించుకుంటాం. ఈరోజు వీటి మీద సరైన అవగాహన లేదండి. కారణం సిగ్గు. పీరియడ్స్ మాటలు ఎత్తకూడదు. ఈరోజు మగవారికి కూడా తెలియకూడదండి, వారికి కూడా తెలియాలండి. వారికి తెలిస్తే స్త్రీ జన్మ ఎంత గొప్పదో, దేవుడు పెట్టిన ధర్మంలో వారు ఎంత ఇబ్బందులు పడుతున్నారో వారికి కూడా తెలుసుకొని వారు గౌరవిస్తారండి. ఓకే అండి, చూస్తారు ఇంట్లో మీరు చూడగలరు. తర్వాత PCOD అంటే పాలిసిస్టిస్ ఓవరీస్ డిసీజ్ అని ఒకటి, అలాగే PCOS అంటే పాలిసిస్టిస్ ఓవరీస్ సిండ్రోమ్ అనే ఈ రోగాలతో బాధపడుతున్నారండి. మరి ఇంకా విపరీతమైన నడుము నొప్పులతో బాధపడుతున్నారు. విపరీతమైన కడుపు నొప్పి అండి. ఇది ఒక్కసారి ఒక నెలతో అయిపోయేది కాదు కదండి. పండుగ ఒక నెలతో అయిపోద్దా? ప్రతి నెల ఇంకా నెల డేట్ వచ్చేసరికి పిల్లలు భయపడిపోతుంటారు. ఎందుకు? విపరీతమైన కడుపు అబ్డామిన్ అంటే మెలిపెట్టేసి అంత నొప్పితో బాధపడుతూ ఉంటారు. మీలో ఉన్నారు ఎవరికైనా నొప్పితో? మీకు తెలీదా? చేతులెత్తండి. తెలియలేనట్టు చూస్తున్నారు ఏంటంటే చూడండి, ఎక్కువ శాతం మంది ఎంతమంది చేతులు ఎత్తారు? ఎక్కువ శాతం మంది నొప్పితో వీటితో బాధపడుతున్నారండి. కారణం దీని గురించి సరైన అవగాహన లేకపోబట్టే. ఈరోజు ఇప్పటికే లేట్ అయిపోయిందండి. ఎప్పుడో మనం తెలుసుకోవాలి అసలు ప్రారంభంలో. కానీ ఏమంటే విపరీతమైన నడువు నొప్పులు, కడుపు నొప్పులతో బాధపడుతున్నారండి. ట్యాబ్లెట్స్ వేసుకుంటే కానీ తగ్గని అలాంటి భయంకర నొప్పితో బాధపడుతున్నారు. ఇంకా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుందండి. ఆ సమయంలో హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయండి. HT అని అలాగే MH అని 2 హార్మోన్స్ ఏమంటే మెదడులో పిట్యూటరీ గ్రంథి మెదడులో ఉత్పత్తి అవుతుందండి. ఆ గ్రంథి వెన్నుముక ద్వారా యూట్రస్కు తెలియజేస్తుంది అటండి. ఎంత ప్రాసెస్ జరుగుతుందో చూడండి. మరి ఎలా తెలియజేసినప్పుడు అవి బ్యాలెన్స్గా సమతుల్యంగా రిలీజ్ అవ్వాలండి ఆ హార్మోన్స్. అలా కాకుండా ఏమంటే MH హార్మోన్ అనేది ఎక్కువ రిలీజ్ అయిపోతుంటుందంట. అది హార్మోన్ అవకతవకల వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటామండి. దాన్ని హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమవుతుంది అని అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండి. పీరియడ్స్ కరెక్ట్గా రావు. దానివల్ల ఏంటి నష్టం? పోతే పోనండి అనుకోకండి. దానివల్ల ఎన్నో సమస్యలండి. PCOS అనే సమస్యలు వస్తాయండి. ఇంకా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అవాంఛిత రోమాలు వస్తాయండి. అంటే మీకు అర్థమవడం కోసం మీసాలు వచ్చేయడం, గడ్డాలు వచ్చేయడం. అంటే ఇది మగవారిలో ఉత్పత్తి అయ్యే హార్మోన్ అండి. ఇది MH అనే హార్మోన్. ఇది ఎక్కువగా స్త్రీలలో సమతుల్యంగా ఇది రిలీజ్ అవ్వాలి. కానీ దానికంటే ఎక్కువగా రిలీజ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే అవాంఛిత రోమాలు, కాళ్ళ మీద, చేతుల మీద విపరీతమైన వెంట్రుకలు, అవాంఛిత రోమాలు రావడం, మీసాలు గడ్డాలు రావడం ఇలా మనం చూస్తూ ఉంటామండి. వీటన్నిటికీ కారణం ఏంటండి? మెన్స్ట్రువల్ సైకిల్స్ కోసం తెలియకపోబట్టే దీనివల్ల వస్తాయండి. కనీసం కొంతమంది అయితే మధ్య వయసులో ఉన్నవాళ్ళు చిన్న వయసులోనండి 30-35 ఏళ్లకే ఏమండి
ఓవర్ బ్లీడింగ్ అయిపోవడం వల్ల ఏమంటే అది చెప్పకపోవడం, బయటికి ఏం చెప్తామంటే కనీసం డాక్టర్ దగ్గర కూడా వెళ్ళకుండా చాలామంది అండి, జాగ్రత్తగా వినాలండి, చాలామంది డాక్టర్ దగ్గర కూడా వెళ్ళి ఈ ప్రాబ్లం చెప్పడానికి కూడా సిగ్గుపడి రోగాన్ని దాచేసుకుంటారండి. రోగాన్ని దాచేసుకోవడం వల్ల చివరకు యూట్రస్ క్యాన్సర్లో పెట్టి చచ్చిపోయిన వారు కూడా లేకపోలేకపోయినారు. యూట్రస్ క్యాన్సర్లు అని, అలాగే సర్వైకల్ క్యాన్సర్స్ అని ఈరోజు మనకు కనబడుతున్నాయి. మరి అలా దీని గురించి మనం తెలుసుకోకపోబట్టేనండి ఎన్ని అనర్థాలు చోటు చేసుకుంటుంది. మరి ఇంతవరకు నేను చెప్పాను కదండి, మీకు అర్థమైందా ఎన్ని సమస్యలు తలెత్తుతున్నాయో? ఎన్ని సమస్యలు తలెత్తుతున్నాయండి? పీసీఓడి అంటే ఏంటో చెప్తాను. నేను ఏదో గైనిక్ డాక్టర్ని ఏం చదవలేదండి, గైనకాలజిస్ట్ ఏం కాదు నేను. మరి ఎలా చెప్పగలుగుతున్నాను ఇవన్నీ? దేవుడు రాయించాడండి, యూట్యూబ్లో చూసాము. దానికి దేవుని వాక్యాన్ని జత చేస్తే, ఏదైనా దేవుని వాక్యం చెప్తేనే మనము దానిని ఆమోదించాలి. ఈ ప్రక్రియ అంతా కూడా ఎంతో చక్కగా అద్భుతంగా జరుగుతుందండి. ఎవరు పెట్టినది ఈ ప్రక్రియ అనుకుంటున్నారు? దేవుడు పెట్టినదండి ధర్మం, స్త్రీ ధర్మం. మరి ఈ ధర్మం గురించి మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి పిల్లలు. పీసీఓడి అనగానే ఏమండి, పీరియడ్ రావడానికి ఒక 14 రోజుల ముందు ఎగ్ రిలీజ్ అవుతుందండి. పిల్లలకు పుట్టుకతోనే ఆడపిల్లలు పుడతారనుకోండి, ఆడపిల్లలకు పుట్టినప్పటి నుండే ఫాలికల్స్ అంటారు. ఫాలికల్స్ అంటే డెవలప్ అయిపోతుంది అంట. 12 నుంచి 20 ఫాలికల్స్ డెవలప్ అయిపోతూ ఉంటాయండి. అంటే అండాశయంలో, అంటే ఓవరీస్ అంటారు. మీరు చూస్తారు ఇప్పుడు క్లిప్లో, ఓవరీస్ యూట్రస్ ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉంటే దానికి ఫెలోపియన్ ట్యూబ్స్ 2 ఉంటాయండి. ఫెలోపియన్ ట్యూబ్స్ అంటారు. ఆ ట్యూబ్స్ చివర ఉన్నాయి 2 అండాశయాలు ఉంటాయండి. ఈ అండాశయలో ఓవరీస్ అంటారు ఇంగ్లీష్లో. ఈ ఓవరీస్లో, దయచేసి అందరూ వినాలండి, మాట్లాడకూడదు. ఈ ఓవరీస్లో ఎగ్ రిలీజ్ అవుతుందండి. ప్రతి 14 పీరియడ్ రావడానికి 14 రోజుల ముందు ఎగ్ అనేది రిలీజ్ అవుతుందండి. ఈ ఎగ్ ఎక్కడ ఉంటుందో తెలుసా మీకు? ఎగ్ ఎక్కడ ఉంటుందండి? మీలో జరుగుతున్న పంక్చువాలిటీ అండి ఇదంతా కూడా, మీలో జరుగుతున్న ప్రక్రియ. కానీ మనకు తెలియకుండానే ఎంత జరిగిపోతుందో చూడండి, మనం తెలుసుకోకపోతే ఎలా? ఫాలికల్స్ అంటే ఎగ్ ఎక్కడ ఉంటుందండి? ఒక ఫాలికల్ ఒక నీటి బుడగలో ఉంటుందండి. ఎగ్ ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు? నీటి బుడగలో ఉంటుందండి. నీటి బుడగలో ఏమండి ఆ వాటర్లో ఒక చిన్న కణములా ఉంటుందండి, అదే ఎగ్. ఈ ఎగ్ పీరియడ్కు ముందు 14 రోజుల ముందు రిలీజ్ అవుతుందండి. చాలా చాలా ఎగ్గులు వస్తాయండి. ఈ ఫాలికల్స్ అనేవి చాలా ఉంటాయి ఆ నీటి బుడగల్లో. మరి ఆ నీటి బుడగలు చాలా ఉంటాయి, కానీ ఒక్కటి మాత్రమే డెవలప్ అయిపోతుందంట. ఒకటి మాత్రమే డెవలప్ అయిపోయి అప్పుడు రిలీజ్ అవుతుందండి. ఆ నీటి బుడగలో నుంచి ఏమండి రప్చర్ అయ్యి ఆ నీటి బుడగలో నుంచి రిలీజ్ అవుతుందండి ఎగ్. అలా రిలీజ్ అయిన ఎగ్ నేను చెప్పే కంటే ఎలా ఉంటుందో ఒకసారి క్లిప్లో చూడండి. ఒక 10 నిమిషాలు ఉంటుంది. జాగ్రత్తగా మీరు చూస్తే క్లియర్గా మీకు అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పింది అంతా కూడా. ఓకే అండి, చూసారు కదా, మనకు తెలియకుండానే మన శరీరంలో, స్త్రీలుగా మన శరీరంలో ఎంత ప్రక్రియ జరిగిపోతుందో, ఎంత ప్రాసెస్ పెట్టాడో చూడండి. మనం ఇందాక వాక్యపట్నం చదువుకున్నామేమని, దేవుడు నరులను సృజించాను, స్త్రీలుగాను పురుషులుగాను సృజించాను. ఒక్క మాటలో ఈజీగా చదివేసుకుంటున్నాం. స్త్రీలుగా సృజించాడు, సరే, సృజించిన తరువాత ఎంత ప్రక్రియ పెట్టాడు, ఎంత ప్రాసెస్ జరిగిస్తున్నాడు లోపల తెలుసుకోవాలి కదండి మరి మనం. అప్పుడు దేవుని యొక్క గొప్పతనం, స్త్రీ ధర్మం వెనుక, అందుకే టైటిల్ పెట్టడం జరిగింది, స్త్రీ ధర్మం వెనుక దేవుని ధర్మం. మరి ఈ హార్మోన్స్, 2 హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అన్నాడు. ఈ ఎగ్ ఫాలికల్స్ అన్నాడు. ఒక ఏమంటే సంచిలో, ఒక ఫ్లూయిడ్స్ మధ్యలో దేవుడు దాచుంచాడండి. ఎగ్ని దాచుంచి ఒకటి మాత్రమే అది పెద్ద సైజ్ అవుతుందండి. అది మాత్రమే ఫెలోపియన్ ట్యూబ్లో ఎదురు చూస్తూ ఉంటుంది అన్నాడు. ఎప్పుడైతే ఎదురు చూస్తుంటుంది, ఎందుకంటే ఎవరు ఎదురు చూడమని దానికి ఎలా తెలుసు? ఆ ఎగ్ రిలీజ్ అయ్యి, రప్చర్ అయ్యి, రిలీజ్ అయ్యి ఆ ఫెలోపియన్ ట్యూబ్లో ఎదురు చూడాలని దానికి ఎలా తెలుసు? దానికి ఎవరు చెప్పారు నువ్వు ఎదురు చూడమని? చూడండి, దేవుడు అండి. అది అలా ఫెలోపియన్ ట్యూబ్లో ఎగ్ రిలీజ్ అయ్యి ఎదురు చూస్తూ ఉంటుందండి. దేనికోసం? అలా ఎదురు చూస్తున్న సమయంలో ఈ హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి కదండి. ఈ హార్మోన్ వల్ల పిహెచ్ ఏదో హార్మోన్ అన్నాడు కదా, ఎల్హెచ్ అనే హార్మోన్ సహకరించి ఏం చేస్తుందంట, గర్భాశయం చుట్టూ లోపల గోడల భాగంలోనండి ఒక లేయర్, ఒక పొర అనేది ఉత్పత్తి చేస్తూ ఉంటుందంట. ఎందుకు ఆ పొర? దాన్ని ఏ పొర అన్నాడు? ఎండోమెట్రియం పొర, ఎండోమెట్రియం లేయర్ అంటారు. ఎండోమెట్రియం పొర తయారవుతుంటుందండి. మరి ఆ ఎండోమెట్రియం లేయర్ అలా దానికి ఎందుకు మరి అది ఆ పొరను పెట్టాడు దేవుడు అని అంటే, ఎగ్ రిలీజ్ అయ్యి ఈ ట్యూబ్లో ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకు? శుక్రకణం కోసం. ఆ
అక్కడ దేవుని యొక్క సంకల్పం నెరవేరబోతుంది. దేవునికి ఏంటంటే మనకు తెలుసు సంకల్పం ఏంటి, దేవుని సంకల్పం మన ఎడల అనేక మంది. ఎఫ్సీ పత్రిక మర్చిపోరండి, ఎఫ్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 వచనములండి. మర్చిపోకూడదు, ఇది మన సంకల్పం, మన కూర్చిన దేవుని సంకల్పం అండి. మనము రావాలని, మనము కావాలని ఎప్పటి సంకల్పం దేవునిది? జగత్తుకు అసలు పునాది వేయబడక ముందే మనము రావాలని అనుకున్నాడు కనుకనే ఆయా తాత తండ్రుల గర్భాలు దాటుకుంటూ తల్లిలో నుండి తల్లిలో నుండి ఏమండి భూమి మీదకు ఈ తరంలో మనం వచ్చామండి. మన జన్మ పరమార్థం అంటారు దానిని మనం మర్చిపోకూడదు. ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 వచనములు. మరి అనేక మంది పిల్లలు కావాలన్నది దేవుని యొక్క సంకల్పం కనుక ఆ సంకల్పం ఎక్కడ నెరవేరబోతుంది? స్త్రీ ధర్మం వెనుక దేవుని సంకల్పం అండి, స్త్రీ ధర్మం అండి. మరి స్త్రీ ధర్మమైన ఏమండి ఆ పాలికల్ ఎప్పుడైతే ఎక్కరించి ఎదురు చూస్తుందో, శుక్రకణం వెళ్ళింది అనుకోండి, అప్పుడు అక్కడ ఆ ట్యూబ్లోని వారం రోజులు 6 నుంచి 7 రోజుల్లో పిండంగా మారిపోతుందండి. అండం కాస్త పిండంగా మారిపోతుందండి. పిండంగా మారిపోయిన తరువాత ఆ పిండము యూట్రస్లోకి వచ్చి, గర్భసంచిలోకి వచ్చి, ఆ లేయర్ రెడీగా ఉంది కదండి. దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు చూడండి తన బిడ్డల కోసం. దేవుడు పడే తపన, దేవుని యొక్క ప్రేమ మనకు అర్థం కావాలండి. ముందుగా ఆ లేయర్ని సిద్ధపరిచి ఉంచాడండి. దేని కొరకు? ఆ ఎండోమెట్రియం పొర అనుకుంటున్నారు, ఈ అండము శుక్రకణంతో. ఇలాగే చాలా మందికి ఈ పీరియడ్స్ గురించి అవగాహన లేదు. స్కూల్లో దీని గురించి సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయరు. సమాజంలో ఈ పీరియడ్స్ గురించి మాట్లాడడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు. దీనివల్ల మగవాళ్ళకు కాదు కదా, కనీసం ఆడవాళ్ళకు కూడా పీరియడ్స్ సమయంలో తమ బాడీలో ఏం జరుగుతుందనేది కూడా తెలియదు. అందుకే ఈ వీడియో కేవలం ఆడవాళ్ళ కోసం మాత్రమే కాదు, మగవాళ్ళు కూడా ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే పీరియడ్స్ సమయంలో ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారో, వాళ్ళ శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలిస్తే ఆడవాళ్ళ మీద మనకు చాలా గౌరవం పెరుగుతుంది. అలాగే ఆ టైంలో మనం వాళ్ళకి సపోర్ట్గా ఉండగలం. కాబట్టి ఈ వీడియోలో అసలు పీరియడ్స్ అంటే ఏమిటి, ఎందుకు వస్తాయి, పీరియడ్స్ సమయంలో శరీరంలో ఏ మార్పులు జరుగుతాయి, పీరియడ్స్ టైంలో ఆడవాళ్ళలో మూడ్ స్వింగ్స్ ఎందుకుంటాయి, ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళని బాధిస్తున్న పీసీఓడి, పీసీఓఎస్ అంటే ఏమిటి, వాటిని ఎలా తగ్గించుకోవాలి, ఇలా పీరియడ్స్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి చూడమని చెప్పండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, పీరియడ్స్ తెలుగులో నెలసరి అంటారు. ప్రతి అమ్మాయి జీవితంలో ప్రతి నెల జరిగే సాధారణ జీవ ప్రక్రియ. సింపుల్గా చెప్పాలంటే ప్రతి నెల ఆడవాళ్ల బాడీ ప్రెగ్నెంట్ అవ్వడానికి ప్రిపేర్ అవుతుంది. కానీ ఒకవేళ ప్రెగ్నెంట్ అవ్వకపోతే అదంతా బ్లడ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఇలా ప్రతి 28 లేదా 29 రోజులకు ఒకసారి ఇది రిపీటెడ్గా ఒక సైకిల్లా జరుగుతుంది. దీన్నే మెన్స్ట్రువల్ సైకిల్ లేదా ఋతుచక్రం అని అంటారు. మీకు తెలుసా, కేవలం మనుషులకు మాత్రమే కాదు, కోతులు, ఏప్స్, గబ్బిలాలు, ఎలుక జాతికి చెందిన ఎలిఫెంట్ ష్రూస్ వంటి కొన్ని జీవులకు కూడా ఈ మెన్స్ట్రువల్ సైకిల్ ఉంటుంది, అంటే పీరియడ్స్ వస్తాయి. సాధారణంగా ఒక అమ్మాయి పుట్టినప్పుడే ఆ అమ్మాయి ఓవరీలో అంటే అండాశయంలో కొన్ని లక్షల ఎగ్స్ ఉంటాయి. కానీ అవి యంగ్ ఏజ్కు వచ్చే వరకు ఇన్యాక్టివ్గా ఉంటాయి. సాధారణంగా అమ్మాయిలు 8 నుండి 13 సంవత్సరాల వయసులో ప్యూబర్టీలోకి ఎంటర్ అవుతారు. ఆ టైంలో వాళ్ళకి మొదటిసారిగా పీరియడ్ వస్తుంది. అలా స్టార్ట్ అయిన పీరియడ్స్ ఆమెకు 45 నుండి 55 సంవత్సరాల వయసు వచ్చే వరకు కంటిన్యూ అయ్యి ఆ తర్వాత ఆగిపోతాయి. ఇది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. సరే, ఇప్పుడు అసలు పీరియడ్స్ వచ్చినప్పుడు బాడీ లోపల ఏం జరుగుతుందో, ఎందుకు పీరియడ్స్ వస్తాయో తెలుసుకుందాం. చాలా జాగ్రత్తగా వినండి. ముందుగా మన మెదడులోని పిట్యూటరీ గ్లాండ్ 2 హార్మోన్లను రిలీజ్ చేస్తుంది. ఒకటి FSH అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, 2 LH హార్మోన్ అంటే ల్యూటినైజింగ్ హార్మోన్. ఇవి రక్తం ద్వారా ప్రయాణించి ఓవరీకి అంటే అండాశయానికి చేరుకుంటాయి. ఈ హార్మోన్స్ అండాశయంలో ఉన్న ఫాలికల్స్ లో 5 నుండి 20 ఫాలికల్స్ యాక్టివ్ అయ్యేలా చేస్తుంది. ఫాలికల్స్ అంటే ఏమీ లేదు, జస్ట్ ఒక చిన్న సంచిలా ఉండి దానిలో ఫ్లూయిడ్స్ ఉంటాయి. ఆ ఫ్లూయిడ్స్ మధ్యలో ఎగ్ ఉంటుంది. అలా 12 నుండి 13 రోజుల వరకు ఈ ఫాలికల్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఈ డెవలప్ అవుతున్న ఫాలికల్స్ నుండి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది యూట్రస్ అంటే గర్భాశయంలో ఒక పొర లాంటిది ఫామ్ అయ్యేలా చేస్తుంది. ఈ పొరని ఎండోమెట్రియం లేయర్ అని అంటారు. ఇది ఎందుకంటే ఒకవేళ త్వరలో రిలీజ్ అవ్వబోతున్న ఎగ్ కనుక పురుషుడి నుండి వచ్చే శుక్రకణంతో కలిసి ఫెర్టిలైజ్ అయితే, అంటే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే, లోపల పెరగబోయే ఎంబ్రియో అంటే పిండాన్ని పట్టుకుని ఉండడానికి, అలాగే ఆ ఎంబ్రియో పెరగడానికి కావలసిన రక్తం, పోషకాలు వంటివి అందించడానికి ఈ ఎండోమెట్రియం లేయర్ అనేది ఉపయోగపడుతుంది. గర్భాశయంలో పిండాన్ని పట్టుకుని ఉండడానికి కావలసిన ఈ ఎండోమెట్రియం లేయర్ రెడీ అయిన తర్వాత బ్రెయిన్ ఇప్పుడు LH హార్మోన్ని ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. అలా సుమారుగా 14వ రోజున LH హార్మోన్ పీక్కు వెళ్తుంది. ఈ హార్మోన్
ఓవరీ నుండి ఎగ్ రిలీజ్ అయ్యేలా చేస్తుంది. మనం ముందు చెప్పుకున్నాం కదా, అండాశయంలో 5 నుండి 20 ఫాలికల్స్ యాక్టివ్ అయ్యి డెవలప్ అవుతూ ఉంటాయని. కానీ వీటిలో మిగిలిన వాటితో పోల్చితే ఒక ఎగ్ ఫాలికల్ మాత్రం ఫాస్ట్గా బాగా డెవలప్ అవుతుంది. దానిని డామినెంట్ ఫాలికల్ అని అంటారు. ఇప్పుడు బాగా డెవలప్ అయిన డామినెంట్ ఫాలికల్ అండాశయం ఎడ్జ్కి వస్తుంది. అప్పుడు ఆ ఫాలికల్ అనేది పగిలి దాని నుండి ఎగ్ రిలీజ్ అవుతుంది. ఇలా ఎగ్ రిలీజ్ అవడాన్ని ఓవ్యులేషన్ అని అంటారు. ఇలా రిలీజ్ అయిన ఎగ్ అనేది ఫెలోపియన్ ట్యూబ్ ద్వారా గర్భాశయంలోకి చేరుకుంటుంది. ఇదిలా ఉండగా మరొక వైపు ఈ డామినెంట్ ఫాలికల్తో పాటు డెవలప్ అయిన కొన్ని ఫాలికల్స్ ఉన్నాయి కదా, అవన్నీ విచ్ఛిన్నమయ్యి నాశనం అయిపోతాయి. అలాగే ఫాలికల్ నుండి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత మిగిలిన ఫాలికల్ సెల్స్ ఉంటాయి కదా, దానిని కార్పస్ ల్యూటియం అంటారు. ఇది ప్రొజెస్టరాన్ అనే హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. అదేం చేస్తుందంటే గర్భాశయంలో ఫామ్ అయిన ఎండోమెట్రియం లేయర్ థిక్నెస్ ని పెంచుతుంది. ఎందుకంటే ఒకవేళ ఎగ్ ఫెర్టిలైజ్ అయితే ఫెర్టిలైజ్ అయిన ఎగ్ అనేది ఇక్కడ ఇంప్లాంట్ అవడానికి అది హెల్ప్ అవుతుంది. సరే, ఇప్పుడు ఫెలోపియన్ ట్యూబ్ ద్వారా యూట్రస్ లోకి చేరుకున్న ఎగ్ కనుక స్పెర్మ్ తో కలిసి ఫెర్టిలైజ్ అయితే, అంటే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే, ఆ ఎంబ్రియో ఆల్రెడీ తయారై రెడీగా ఉన్న ఎండోమెట్రియం లేయర్ కి అటాచ్ అయ్యి అక్కడ ఇంప్లాంట్ అవుతుంది. ఇక ఆ లేయర్ ద్వారా ఆ పిండానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి. అదే ఒకవేళ ఆ ఎగ్ స్పెర్మ్ తో కలవకుండా ఫెర్టిలైజ్ అవ్వకపోతే సుమారుగా 24 గంటల తర్వాత ఆ ఎగ్ కూడా విచ్ఛిన్నమయ్యి చనిపోతుంది. సో ప్రెగ్నెన్సీ రాలేదు కాబట్టి ప్రెగ్నెన్సీ కోసం రెడీ అయిన ఆ లేయర్ ఇక పనికిరాదు. అలాగని బాడీ దానిని మళ్ళీ అబ్జర్వ్ చేసుకోలేదు. కాబట్టి ఆ లేయర్ యుట్రస్ నుండి విడిపోయి ఆ ఎండోమెట్రియం లేయర్లో ఉన్న రక్తనాళాలన్నీ ఓపెన్ అయిపోయి బ్లడ్, ఎండోమెట్రియం సెల్స్, మ్యూకస్, అదర్ టిష్యూస్ అన్నీ కలిసి బ్లడ్ గా బయటకు వచ్చేస్తాయి. ఈ ప్రాసెస్ నే మెన్స్ట్రుయేషన్ అని అంటారు. ఈ అవసరం లేని లేయర్ అంతటిని క్లియర్ చేసి బయటకు పంపడానికి యూట్రస్ కి కనీసం 1 వారం వరకు టైం పడుతుంది. అంతా క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఆ సైకిల్ అంతా కొత్తగా స్టార్ట్ అయ్యి రిపీట్ అవుతుంది. ఈ మెన్స్ట్రువల్ సైకిల్ ని కనుక ఒకసారి చూస్తే ఇది సాధారణంగా 28 రోజుల వరకు ఉంటుంది. కానీ కొంతమందిలో 22 నుండి 35 రోజుల వరకు కూడా ఉంటుంది. మెన్స్ట్రువల్ సైకిల్ ఫస్ట్ డే బ్లీడింగ్ తో స్టార్ట్ అవుతుంది. సుమారుగా 3 నుండి 7 రోజుల వరకు బ్లీడింగ్ అవుతుంది. తర్వాత 6 నుండి 13 రోజుల్లో ఎండోమెట్రియం లేయర్ రిపేర్ అయ్యి మళ్ళీ డెవలప్ అవుతుంది. ఇదే టైంలో ఫాలికల్స్ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. సో దీనిని ఫాలిక్యులర్ ఫేజ్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఓవులేషన్ ఫేజ్. సుమారుగా 14వ రోజుకి కొంచెం అటు ఇటుగా ఎగ్ రిలీజ్ అవుతుంది. కాబట్టి 11 నుండి 17 మధ్యలోని రోజులను ఫెర్టైల్ ఫేజ్ అని కూడా అంటారు. ఈ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ 18 నుండి 28 రోజులను ల్యూటియల్ ఫేజ్ అని అంటారు. ఈ టైంలో అప్పటికే ఎగ్ రిలీజ్ అయింది కాబట్టి ప్రెగ్నెంట్ అవుతుందేమో అని ఎండోమెట్రియం లేయర్ అనేది మరింత థిక్గా మారుతుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ కాకపోతే 28వ రోజు తర్వాత మళ్ళీ మెన్స్ట్రుయేషన్ వస్తుంది. అలా ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నది 28 డేస్ పీరియడ్ ఉన్న సైకిల్ కోసం. కానీ అందరిలో ఇది ఒకేలా ఉండదు. కేవలం 10 నుండి 15% మంది ఆడవాళ్ళకి మాత్రమే ఈ 28 డేస్ సైకిల్ ఉంటుందట. మిగిలిన వాళ్ళలో ఈ మెన్స్ట్రువల్ సైకిల్ లెంత్ అనేది 22 రోజుల నుండి 35 రోజుల వరకు ఉంటుంది. వాళ్ళకి ఈ ఫేజులు కూడా మారుతూ ఉంటాయి. ఇదంతా వాళ్ళ బాడీని బట్టి, బాడీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ని బట్టి మారుతుంది. అయితే ఈ హార్మోన్స్ అనేవి చాలా పవర్ఫుల్. అవి మన మూడ్ని, బిహేవియర్ అన్నిటినీ మార్చగలవు. కానీ ఆడవాళ్ళలో ఒక మెన్స్ట్రువల్ సైకిల్లో ఎన్నో హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి. ఒక మెన్స్ట్రువల్ సైకిల్లో హార్మోనల్ చేంజెస్ ఎలా ఉంటాయో, ఏ హార్మోన్స్ పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి అనేది మీరు ఈ గ్రాఫ్లో చూడవచ్చు. ఈ హార్మోనల్ చేంజెస్ ఇంత ఎక్కువగా ఉండడం వల్లనే ఆడవాళ్ళకి పింపుల్స్ రావడం, హెడేక్, నడుము నొప్పి, మూడ్ స్వింగ్స్, నీరసంగా ఉండడం ఇవన్నీ జరుగుతాయి. అలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఒక మహిళకి తన జీవితం మొత్తంలో సుమారుగా 450 సార్లు ఈ మెన్స్ట్రుయేషన్స్ వస్తాయట. అలా పీరియడ్స్ వచ్చిన ప్రతిసారి దాదాపుగా 60 నుండి మంది అమ్మాయిలకు పీరియడ్స్ వచ్చినప్పుడు పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వస్తుంది. ఎందుకంటే మనం ముందు చెప్పుకున్నాం కదా, ప్రెగ్నెన్సీ కాకపోతే ఎండోమెట్రియం లేయర్ అవసరం లేదనుకున్నప్పుడు దానిని బ్లడ్ రూపంలో బయటకు పంపడానికి ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి యూట్రస్ అంటే గర్భాశయంలోని కండరాలు స్క్వీజ్ అయ్యి, అంటే పిండేసినట్టుగా మెలిపెట్టినట్లుగా చేస్తుంది. ఆ మజిల్స్ స్క్వీజ్ అయ్యే తీవ్రత అనేది ఆ రిలీజ్ అయిన హార్మోన్ ని బట్టి ఉంటుంది. ఇది ఒక్కొక్కరిలో ఎక్కువగా, ఒక్కొక్కరిలో తక్కువగా రిలీజ్ అవుతుంది. అందుకే కొంతమందికి పెయిన్ రాదు, కొంతమందికి చాలా లైట్గా వస్తుంది, కొంతమందికి అయితే విపరీతమైన పెయిన్ వస్తుంది. అయితే ప్రతిరోజు వాకింగ్, యోగా చేయడం, వాటర్ ఎక్కువగా తాగడం, ఐరన్, విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫుడ్స్ని తీసుకోవడం, పెయిన్ వచ్చినప్పుడు పొత్తి కడుపు భాగంలో వార్మ్ హీటింగ్ ప్యాడ్ని అప్లై చేయడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే డిస్కంఫర్ట్ అండ్ పెయిన్ కొంతవరకు తగ్గుతుంది. నెక్స్ట్, ఈ పీరియడ్స్ ప్రతి నెల క్రమంగా వచ్చేస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో బాధపడుతున్నారు. అంటే వీళ్ళకి టైంకి పీరియడ్స్ రావు. 28 డేస్కి రావాల్సిన పీరియడ్స్ 40-50 డేస్ వరకు లేట్ అవుతుంది. కానీ దీనిని చాలా మంది లైట్ గా తీసుకుంటున్నారు. దీనికి PCOS లేదా PCOD అనే హార్మోనల్ కండిషన్ కారణం అవ్వచ్చు. కాబట్టి వెంటనే జాగ్రత్త పడాలి.
చాలామంది పీసీఓఎస్ అండ్ పీసీఓడి రెండు ఒకటే అనుకుంటారు, కానీ కాదు, వీటికి చిన్న తేడా ఉంటుంది. ముందుగా పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఇది బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. అది ఎలాగో చూద్దాం. మనం ముందు చెప్పుకున్నాం కదా, బ్రెయిన్లోని పిట్యూటరీ గ్లాండ్ నుండి ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయని. అయితే ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో ఎఫ్ఎస్హెచ్ కన్నా ఎల్హెచ్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఈ ఫాలికల్ స్టిమ్యులేషన్ హార్మోన్ తక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల ఫాలికల్స్ పూర్తిగా డెవలప్ అవ్వవు. దానివల్ల ఎగ్ రిలీజ్ అవ్వదు. ఇలా రిలీజ్ అవ్వని ఎగ్స్ అనేవి సిస్ట్లుగా మారతాయి. అంటే ఫ్లూయిడ్స్ తో నిండిన నీటి బుడగలు వంటివి. అండాశయంలో ఉన్న ఈ సిస్ట్లు ఆండ్రోజన్ అండ్ టెస్టోస్టెరాన్ వంటి మగవాళ్ళకి సంబంధించిన హార్మోన్స్ ని రిలీజ్ చేస్తాయి. దీనివల్ల మగవాళ్ళకి సంబంధించిన కొన్ని సిమ్టమ్స్ ఆడవాళ్ళలో కూడా కనిపిస్తుంటాయి. ఉదాహరణకి పెదవుల పైన దవడ భాగాల్లో వెంట్రుకలు రావడం, హెయిర్ లాస్ అవడంతో పాటుగా మొటిమలు రావడం, మెన్స్ట్రువల్ సైకిల్స్ ఇర్రెగ్యులర్ గా మారడం, చివరికి ఇన్ఫెర్టిలిటీ కూడా దారితీస్తుంది. అంతేకాదు, ఈ పీసీఓఎస్ వల్ల లాంగ్ టర్మ్ లో డయాబెటీస్, హార్ట్ డిసీజ్, హై బీపీ, ఒబేసిటీ వంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. అంటే అండాశయం నుండి సరిగ్గా డెవలప్ అవ్వని ఎగ్స్ రిలీజ్ అవుతుంటాయి లేదా సిస్ట్లు ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఈ పీసీఓడి అనేది చాలా కామన్గా ఎక్కువ మందిలో కనిపిస్తుంది. కానీ ఇది పీసీఓఎస్ అంత ప్రమాదకరం కాదు. నార్మల్గా మెడిసిన్, డైట్, లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవడం ద్వారా ఈ పీసీఓడిని తగ్గించుకోవచ్చు. ఈ పీసీఓఎస్ ఆర్ పీసీఓడికి మెయిన్ సిమ్టమ్ ఏంటంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడం. సో ఎవరికైనా ఈ సమస్య ఉంటే వెంటనే డాక్టర్ని కలవాలి. అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. మంచి డైట్ తీసుకోవడం, యోగా, వ్యాయామం చేస్తూ వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవడం, స్ట్రెస్ తగ్గించుకోవడం చేయాలి. సో ఇది ఫ్రెండ్స్, మెన్స్ట్రువల్ సైకిల్ గురించి, పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. విపరీతమైన నొప్పి, బ్లడ్ రావడం, హార్మోనల్ చేంజెస్, మూడ్ స్వింగ్స్ ఇవన్నీ ఒక్కసారికే చాలా ఇబ్బందిగా ఉంటాయి. అలాంటిది ఆడవాళ్ళు ప్రతి నెల ఈ ఇబ్బందులు పడతారు. అయితే పీరియడ్స్ టాపిక్స్ అనగానే మగవాళ్ళు ఇది మనకు సంబంధించిన టాపిక్ కాదనుకుంటారు. కానీ వాళ్ళ కష్టం ఏమిటో మగవాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఆ టైంలో వాళ్ళకి హెల్ప్ చేస్తూ సపోర్ట్గా ఉండాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నది ప్రెగ్నెన్సీ రాకుండా పీరియడ్స్ వస్తే ఏం జరుగుతుందని. అదే ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే అప్పుడు ఏం జరుగుతుంది, 9 నెలల పాటు గర్భంలో పిండం ఎలా పెరుగుతుంది, ఇలాంటి టాపిక్స్ కవర్ చేస్తూ ఆల్రెడీ మన ఛానల్లో లైఫ్ ఇన్సైడ్ ద ఊంబ్ అనే వీడియో చేశాను. ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ వీడియో లింక్ ఆ పీరియడ్ రావడానికి 14 రోజుల ముందు ఆ ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుందండి. ఆ ఎగ్ రిలీజ్ అయ్యి అది పిండంగా మారడానికి సిద్ధపడుతూ ఉంటుందండి. ఒక వివాహమైన స్త్రీలు అనుకోండి, ఆ ఎగ్ 14వ రోజు అండి, 14వ రోజున ఎప్పుడైతే శుక్రకణం వెళ్ళిందో తండ్రి నుండి, అప్పుడు ఫలదీకరణం చెంది అది కాస్త అండం కాస్త పిండంగా మారిన తర్వాత ఎండోమెట్రియం లేయర్ ఉపయోగపడుతుందండి బిడ్డ ఎదుగుదలకు. మరి బిడ్డకు ఆహారం, బిడ్డకు పోషకాలు అన్నీ ఆ పొరే అందజేస్తుందండి. ఇలా నెల 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 ఈ పొర ఎదురు చూస్తూ ఉందండి. ఈ ఎగ్ రిలీజ్ అయ్యి ఎదురు చూస్తూ ఉంది, దేవుడి పిల్లలు రాబోతున్నారని. కనుక ఎంత అద్భుతంగా దేవుడు పెట్టాడో చూడండి ప్రాసెస్ అంతా. తన యొక్క సంకల్పం నెరవేర్చడానికి. మరి ఏమంటే పెళ్లి కాని స్త్రీలు ఉంటారు, పెళ్లి కాని ఎవరు ఉంటారు, మరి వాళ్ళకి శుక్రకణం వెళ్ళదు కదండి. ఆ అండము కాస్త అలా రిలీజ్ అయ్యి ఎదురు చూస్తాను అండం 7 రోజులు ఎదురు చూసి తర్వాత మిగిలిన పాలికల్స్ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయి, ఇంకా చచ్చిపోతాయి. మరి ఎగ్ రిలీజ్ అయిన ఎగ్ కూడా ఇంకా నిర్వీర్యం అయిపోతుందండి. ఒక 7 రోజులు ఎదురు చూస్తుంది. ఎదురు చూసిన తర్వాత అది నిర్వీర్యం అయిపోయి మళ్ళీ గర్భాశయంలోకి వచ్చి ఆ పొరకు తగులుతుందండి. ఎండోమెట్రియం పొర ఉంది కదా, మీకు వీడియో అయితే బాగా తెలుసు. ఆ ఎండోమెట్రియం పొర ఎప్పుడైతే చుట్టూ గర్భాశయం చుట్టూ ఇలా ఒక బ్లడ్ లాగా గూడు కట్టుకుపోయి ఉంటుందండి పొర. ఆ పొర బిడ్డ పోషణ కొరకు ఉంటుంది. అదే పొర శుక్రకణంతో ఫలదీకరణం చెందని అండం ఇంకా నిర్వీర్యం అయిపోతుంది కదండి. ఆ అండం వచ్చి ఆ పొరకు తగులుకోగానే ఆ వేస్ట్ బ్లడ్ అంతా కూడా వచ్చేస్తుందండి. ఇక పిండం లేనప్పుడు ఆ పొర ఎందుకు, అందుకే అది కూడా అబ్జర్వ్ చేసుకోదండి శరీరం, అందుకని వేస్ట్ వచ్చేస్తుందండి. అదే మనం ఏమంటున్నాము, పీరియడ్ అంటున్నాము. అర్థమవుతుంది మీకు? 28 రోజులకు ఒకసారి లేక నెలకు ఒకసారి ఆ పొరకు వేస్ట్ అయిపోయిన ఈ ఫాలికల్స్ అన్నీ తగిలి ఆ వేస్ట్ బ్లడ్ అంతా కూడా వచ్చేస్తుంది. అదే ఋతుక్రమము, అదే పీరియడ్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అర్థమైందా స్త్రీ ధర్మం అంటే? మరి ఈ స్త్రీ ధర్మము దేవుడు నెల నెల మళ్ళీ ప్రాసెస్ అండాలన్నీ కూడా మళ్ళీ ఏమంటే బ్లడ్ బ్లీడింగ్ అయిపోతుంది కదా. అప్పుడు పెళ్ళైన వాళ్ళు కూడా ఏంటో కన్సీవ్ అవ్వలేదండి, పాజిటివ్ రాలేదండి అని అనుకుంటూ ఉంటారు. అంటే ఇంక వేస్ట్ బ్లడ్ వచ్చేస్తుంది. అంటే ఎగ్ సరిగా సైజు సరిగా లేకపోయినా, ఎగ్ బలహీనముగా ఉన్నా బిడ్డలు పుట్టరండి, పెళ్ళైన వారికి చెప్తున్నాం. లేక పీసీఓడి అంటే పాలిసిస్టిస్ ఓవరీస్ డిసీజ్ అండి. ఇది ఒక్క రోగమే మాత్రం ఉంటుంది, డిసీజ్ ఒకటే ఉంటుంది. పాలిసిస్టిస్ అంటే సిస్ట్లో ఉంటుంది కదండి, నీటి బుడగల్లో ఉంటుంది కదా ఎగ్. అలాగే 12 నుంచి 20 ఎగ్గులు రిలీజ్ అయిపోతుంటాయి. నీటి బుడగలు ఆల్రెడీ ఉంటాయండి, నీటి బుడగల్లో ఎగ్గులు అనేవి ఉంటాయి అండాశయాల్లో. మరి అవన్నీ కూడా ఏమంటే ఎగ్ సరిగ్గా డెవలప్ అవ్వలేదు అనుకోండి, అవన్నీ నీటి బుడగలు ఎక్కువ పెద్ద సైజ్ అయిపోతాయండి. దానిని సిస్టులు అంటారు.
సిస్టులు, అదే పాలిసిస్టిస్ ఓవరీస్ అంటారు. ఆ ఓవరీస్ ఇంత కూడా ఏమంటే నీటి బుడగలు పేరుకుపోయి ఉంటాయండి. దాంట్లో ఎగ్గలు ఉండవు, ఓన్లీ సంచులు మాత్రమే ఉంటాయి, నీటి బుడగలు మాత్రమే ఉంటాయి. దానిని పాలిసిస్టిస్ ఓవరీస్ డిసీజ్ అంటారండి. మరి పాలిసిస్టిస్ ఓవరీస్ డిసీజ్ దానిలో ఆ నీటి బుడగల్లో ఏమైనా ఎగ్గ లేకపోతే ఎలా బిడ్డలు పుడతారండి? అందుకే పిల్లలు పుట్టరండి. సంతానం ఏమీతో బాధపడుతున్న వారికి చెప్తారు మీకు పీసీఓడి ప్రాబ్లం ఉందని. లేక పీసీఓఎస్ అంటే ఏంటంటే కొన్ని రోగాలు కలిగకండి. ఆ రోగంతో పాటు ఓన్లీ నీటి బుడగలు మాత్రమే కాకుండా ఆ నీటి బుడగలతో పాటు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి, పీరియడ్స్ కరెక్ట్గా రావు. అలాగే ఏమంటే ఇంకా అవాంఛిత రోమాలు రావడం, కడుపు నొప్పి రావడం, విపరీతంగా ఇవన్నీ కలిసి ఉన్నదే సిండ్రోమ్ అంటారండి. అన్ని రోగాలు కలిసి ఉన్నది పీసీఓఎస్, పాలిసిస్టిస్ ఓవరీస్ సిండ్రోమ్. రెండు వేరు వేరు. దీంట్లో ఎక్కువ రోగాలు కలిసి ఉంది సిండ్రోమ్ అంటాము. ఒకే రోగం ఒకటే ఉంది, సిస్టులు మాత్రమే ఉన్నాయి అని అంటే దాన్ని ఏం చేస్తారంటే పిల్లల పుట్టిన వారికి చెప్తారు ఏంటంటే లాప్రోస్కోపీ ద్వారా యాకో పని చేస్తారండి. కీహోల్ సర్జరీ ద్వారా యాకో పని చేసి ఆ నీటి బుడగలన్నీ కూడా పేల్చేస్తారు. అప్పుడు పేల్చినప్పుడు అప్పుడు ఆరోగ్యకరమైన ఎగ్ కొరకు ఏమండి అండం కొరకు ఆ సిస్టులన్నీ కూడా మరలా ఉత్పత్తి అవుతాయండి. ఓకే అండి, ఇంత ప్రాసెస్ దేవుడు జరిగిస్తున్నాడండి. కనుక దీని కొరకు మనము అర్థం చేసుకోవాలి. ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఈ పిండం కొరకు ఇదంతా కూడా ఎందుకు? పీరియడ్స్ అంటే ఏంటంటే ఎండోమెట్రియం పొర అండి. ఎండోమెట్రియం పొర బిడ్డ కోసం దేవుడు నెల నెల ఏర్పాటు చేసిన పొర అండి. అది కాస్త ఏమంటే నిర్వీర్యం అయిపోయి వచ్చేది బ్లీడింగ్, అదే పీరియడ్, అదే ఋతు చక్రము, నెలసరి అనే రకరకాల పేర్లతో మనము చెబుతూ ఉన్నాం. మరి పీరియడ్స్ కరెక్ట్గా రావట్లేదంటే కారణం హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉండడం, అలాగే పీసీఓడి పీసీఓఎస్ అనే సమస్యలు ఉండడం వల్ల. ఈ సమస్యలను క్లియర్ చేసుకుంటేనే ఏమండి పెళ్ళైన స్త్రీలకు పిల్లలు పుడతారండి, లేకపోతే పుట్టరు. కనుక ఈ ఎగ్ రిలీజ్ అయ్యి ఎదురు చూస్తూ ఉందంటే దేవుడు ఎవరు దీనికి ఎదురు చూడమని చెప్పారండి? 7 రోజుల వరకు ఎదురు చూస్తూ ఉంటుందంట నిర్వీర్యం అయిపోకుండా. అంటే దేవుడు చెప్పాడండి, దేవుడు చెప్పాడు కనుక తన సంకల్పం నెరవేరబోతుంది. కనుక ఈ సందర్భంలో దావీదు గారు అన్న మాట ఒకసారి మనం చూస్తే అర్థమవుతుంది, క్లియర్గా ఇప్పుడు అర్థమవుతుంది మనకు ఆ మాట. కీర్తనకారుడు దావీదు గారు రాస్తూ కీర్తన గ్రంథము ముగించుకున్నామంటే ఎవరు విసుకుపోవద్దు దయచేసి. 139వ కీర్తన 16వ వచనం చదవండి. ఈ రిలీజ్ అని ఎగ్ ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉంటుందో శుక్రకణంతో ఫలదీకరణం చెంది అండము కాస్త పిండముగా మారుతుందండి. పిండముగా మారి ఎండోమెట్రియం పొరలో విలీనమైపోయి అక్కడ నుంచి 9 నెలలు బిడ్డ తయారవుతుందండి. దేవుడు తయారు చేస్తున్నాడు, అదే చెప్తాడు. ఇప్పుడు చదవండి కీర్తనకారుడు రాస్తున్నాడు 39వ కీర్తన 16వ వచనం. నేను పిండమునే ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. చూడండి ఎంత సైన్స్ చెప్పారు దావీదు గారు. శాస్త్రవేత్త కళ్ళు తెరవక ముందే, వైద్య శాస్త్రము గైనిక్ ఏమంటే కళ్ళు తెరవక ముందే బైబిల్ చెప్పిందండి. కారణం దేవుడు కలిగించిన వాడు కన్నా దేవుడే తన పిల్లల కోసం కానీ సృష్టి కోసం కానీ దేనికోసమైనా దేవుడు మాత్రమే చెప్పగలడు. ఆ దేవుడు చెప్పిన మాటలే మన చేతిలో ఉన్న 66 పుస్తకాల బైబిల్ గ్రంథం అండి. బైబిల్ ఏది చెప్తే అది కరెక్ట్ అండి. బైబిల్ చెప్తేనే ఆమోదించిన యోగ్యమైనది. కనుక పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది వాక్యము, నమ్మదగినది అంటాడు. కనుక నేను పిండమునై ఉండగా అప్పటి నుంచి ఎప్పుడైతే అండము కాస్త శుక్రకణంతో ఫలదీకరణము చెందిన తర్వాత పిండముగా మారిందో ఆ పిండము ఎండోమెట్రియం లేయర్ని సిద్ధపరిచి ఉంచుతున్నాడండి దేవుడు. ఇదంతా ఎక్కడో జరుగుతుంది, బయట అనుకోకండి. ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుంది? పిల్లలు కన్న వారు కానీ పిల్లలు కనబోతున్న వారికి కానివ్వండి, పిల్లలు కానీ అందరూ తెలుసుకోండి ఎక్కడ జరుగుతుంది. ఎక్కడో జరగట్లేదు, మన గర్భంలోనేనండి, మన పొత్తి కడుపులో, మన అబ్డామిన్లో జరుగుతుంది ప్రాసెస్ అంతా. ఎవరు జరిగిస్తున్నారు? దేవాది దేవుడు జరిగిస్తున్నాడండి. తన సంకల్పం నెరవేరబోతుంది అని, తనకు అనేక మంది పిల్లలు కావాలి అని గర్భాన్ని దేవుడు ఎంచుకుంటున్నాడండి. స్త్రీ యొక్క గర్భం మరి అండముగా మారినప్పటి నుంచి చూస్తున్నాడంట దేవుడు. నేను పిండమునై ఉండగా ఈ కన్నులు నన్ను చూచెను అంటున్నాడండి. మరి అప్పటి నుండి నియమింపబడిన జనముల్లో ఒకటైనా కాకపోతే నా దినములని నీ గ్రంథములో నువ్వు రాసుకుంటానండి. ఈరోజు ఏ అవయవాలు ఏర్పరచాలని నేను ఎవరిచ్చారు ఈ ఆకారం? తల్లికి కూడా తెలియదండి. ఒక నీరు లాంటి కణము కణ విభజన చెంది పిండంగా మారిన తర్వాత 2, 4, 4, 8, 8, 16, 16, 32 ఇలా కణ విభజన చెందిపోతుంది. కణ విభజన చెందిపోతుంది కడుపులో. కణ విభజన చెందిపోయి కొన్ని కణాలు చేతులుగా వెళ్ళిపోతుంది, కొన్ని కణాలు కళ్ళుగా, కొన్ని కణాలు కాళ్ళుగా. ఏమిటి ఒకే కణం నుంచి ఇన్ని కణ విభజన చెంది ఎలా ఇంత అవయవం రూపుదిద్దుకుంటుంది? ఏమండి ఇప్పటికి వరకు కూడా ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు కానీ పిండోత్పత్తి శాస్త్రవేత్తలకు కూడా అంతు చీకట్లేదండి. కారణం ఎవరు చేసింది అద్భుతం? నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటున్నట్టు దేవుడు నిర్మిస్తున్నాడండి. తన
స్వహస్తాలతో మన గర్భాలు జాన్సన్ అనే గారు చక్కగా చెప్తారండి ఈ పాట. దేవుడి యొక్క చేతులు మీరు నిద్రపోచుండగా దేవుడి యొక్క చేతులు మీ గర్భాన్ని తాగుతుంది, మీరు ఎంత అదృష్టవంతులు స్త్రీలుగా అని చెప్పినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంటుంది. మీరు విన్నారో లేదో ఆ పాఠాలన్నీ కూడా దేవుని స్వహస్తాలతో చేయబడినదండి నిర్మాణం. అలాగే మనకు పుట్టబోతున్న బిడ్డలను కూడా దేవుడు చేస్తున్నాడండి. తల్లికి కూడా తెలియదండి. నెల తెప్పని తరువాత ఋతుచక్ర కార్యక్రమం ఆగిపోయిన తరువాత టెస్ట్ చేయించిన తర్వాత అప్పుడు తెలుస్తుందండి, నేను నెల తప్పాను, ఋతు కార్యక్రమం ఆగిపోయింది నాకు అంటే ఎండోమెట్రియం పొరలోకి ఏం వెళ్ళిపోయింది, ఎండోమెట్రియం పొరలోకి ఏం వెళ్ళిపోయింది అర్థం కాలేదు ఎవరికి. ఎదురు చూస్తున్న అండం ఎప్పుడైతే శుక్రకణంతో ఫలదీకరణం చెందుందో ఆ పెను చూపు ద్వారా వచ్చి ఎండోమెట్రియం పొరలో విలీనమైపోతుందండి. అక్కడ నుంచి పిండ కణ విభజన చెంది బిడ్డ పోషకాలన్నీ కూడా ఆ పొర అందజేస్తుందండి. మరి నెలల పొర ఎవరు ఉత్పత్తి చేస్తున్నారు, హార్మోన్స్ రిలీజ్ ఎవరు చేస్తున్నారు, దేవుడు అండి. దేవుడు ఎంత ప్రాసెస్ పెట్టాడండి. పిండముగా ఉన్నప్పటి నుంచి దేవుడు చూస్తూ నీ కన్నులు నన్ను చూచెను అంటున్నాడు. అప్పటి నుంచి అవయవాలన్నీ కూడా ఒక్కొక్కటిగా దేవుడు అవయవ నిర్మాణం చేస్తున్నాడండి. ఇది స్త్రీ ధర్మం వెనుక దేవుని యొక్క ధర్మం అండి. అందుకే ప్రారంభ జంటను జతపరచాడండి. ఆదాము అవ్వ మన ఆది తల్లిదండ్రులను జతపరిచాడండి. ఎందుకు స్త్రీ పురుషులు ఇద్దరు కావాలా ఏమండి? పురుషుడు ఆదాము పురుషుడు లేక తండ్రి, అలాగే స్త్రీ ఒక తల్లి, తండ్రిలో నుంచి వచ్చే శుక్రకణం, తల్లిలో నెలకొకసారి రిలీజ్ అయ్యే ఒక అండం. ఈ రెండింటి కలయిక ద్వారా ఈ అండంలోనికి శుక్రకణం తోక పురుగులా ఉంటుందండి. శుక్రకణం ఎప్పుడైతే ప్రవేశించి ఫలదీకరణం చెందుతుందో ఈ అండము కాస్త 7 రోజుల్లో ఎలా మారిపోద్దండి, పిండముగా మారిపోతుంది. ఆ పిండం ఎండోమెట్రియం మొరలో యూట్రస్లోకి వచ్చి ఒక బావుగా గర్భాశయ గోడలో ఒక ప్రక్కకు అతుక్కుపోద్దంట. మరి అక్కడ నుంచి ఆ ఎండోమెట్రియం పొర దానికి పోషకాలన్నీ కూడా అందజేస్తుంది. దేవుడేమో అవయవ నిర్మాణం జరిగిస్తున్నాడండి. ఒకే చిన్న నీరు లాంటి కణం నుంచి కణ విభజన చెందుతుంది. ఎలా ఈ అవయవ నిర్మాణం వస్తుంది అంతు చిక్కట్లేదండి. కారణం చూడాలి, గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు, శాస్త్రవేత్తకు తెలియదు, తయారవుతున్న తల్లికి కూడా తెలియదండి గర్భంలో తన బిడ్డ ఎలా రూపుదిద్దుకుంటుందో. కళ్ళల్లో ఉన్నవి అవే కనుగుడ్డులో ఉన్న అవే కణాలండి, తల వెంట్రుకలో ఉన్న అవే కణాలు, కాళ్ళల్లో ఉన్న అవే కణాలు, ఏమంటే గోరులో ఉన్న అవే కణాలు. కానీ అన్ని అవయవాలు ఒకేలా ఉన్నాయా? అన్ని అవయవాలు ఒకేలా ఉన్నాయండి. ఎవరు చెప్పారు బొట్టన వేలు ఈ ప్రక్కనే ఉండాలని? మా ఆత్మీయ తండ్రి గారు 40 ఏమండి 25-30 ఏళ్ల క్రితం చెప్పిన మెసేజ్లు అండి. మా చిన్నప్పుడు టేప్ రికార్డ్ క్యాసెట్స్ ఉండేవి, వాటిలో విన్న మెసేజ్లు అండి. ఇవన్నీ ఓపెన్ మీటింగ్స్లో కూడా వెళ్ళేవాడు. 10వ సంవత్సరం అప్పటి నుంచి కట్టెలు వేసిన కన్నీటి కాదా రెగ్యులర్ పాల్వని మా ఊర్లో అప్పుడు వచ్చారండి డాడీ గారు. అక్కడ చెప్పేవారండి. అప్పటి నుంచి పాఠాలన్నీ మాకు అర్థమైపోయి ఎంత చక్కగా చెప్పేవారంటే, ఒక తల్లి అండము చేతులతో చక్కగా చెప్పారండి. తల్లి అండము రిలీజ్ అయ్యి ఎదురు చూస్తూ ఉంటానండి. ఎప్పుడైతే రిలీజ్ అయ్యి ఎదురు చూస్తూ ఉంటుందో మన తండ్రిలో నుంచి వచ్చిన శుక్రకణం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో టప్పని మూసుకుపోద్దని చెప్పేవారండి. అప్పుడు అది అక్కడ నుంచి ఎన్నో కోటాను కోట్ల పోటీలో మనం వచ్చాం, ఎన్నోసార్లు నేర్చుకున్నాం. ఏమంటే కోటాను కోట్ల కణాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయండి. మనతో పాటు వచ్చిన కోట్ల కణాలు నేల రాలిపోతాయి. కానీ ఒక్కదానికి మాత్రమే అవకాశం ఇస్తుందండి తల్లి అంటాం. అదే ఎవరో అనుకుంటున్నారు, ఎవరో కాదండి. ఈరోజు శరీరం ధరించుకొని బ్రతికి బట్ట కట్టగలిగి ఈరోజు ఇలా కూర్చొని మాకు నేర్చుకోగలుగుతున్నాం అంటే మనం ఆ గట్టి పిండం అంటే గట్టి పోటీలో నిలిచి వచ్చిన వారు అండి. ఎంత ప్రాసెస్ దేవుడు ఏర్పరచారు. అందుకే స్త్రీ పురుషులను జతపరిచాడండి. ఆదాము అవ్వలను జతపరిచి ఏమన్నాడు? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, నాకు అనేక మంది పిల్లలు కావాలి మీ ద్వారా, కనుక మీరు విస్తరించండి, ఫలించండి అన్నాడండి. అందుకే స్త్రీ ధర్మాన్ని పెట్టాడండి. అర్థమవుతుందా ఇప్పుడు? స్త్రీ ధర్మం, ఋతుచక్రం, పీరియడ్స్ ఎందుకు వస్తున్నాయో మీకు అర్థమైందా ఇప్పుడు? అర్థమైందండి? అర్థం కాలేదా ఇంకా? దేవుడు పెట్టిన ప్రాసెస్ అండి. దేవుడు పెట్టిన స్త్రీకి పెట్టిన ధర్మం అండి. అందుకే ఇందాక శారా విషయం మనం తెలుసుకున్నాం. శారాకి అండి అబ్రహాం గారికి 100వ ఏట లేక కుమారుడు పుడతాడు అని చెప్పినప్పుడు శారాకి చెప్పినప్పుడు శారా ఏం చేస్తాండి? నవ్వింది. ఎందుకు నవ్వింది అంటే ముసలిది అయిపోయిందండి. అప్పటికి ఏం ఉడికిపోయింది? గర్భం ఉడికిపోయింది. స్త్రీ ధర్మము నిలిచిపోయింది కనుక అంటాడు. స్త్రీ ధర్మం ఏంటి? పీరియడ్స్ ఆగిపోయండి. ఒక 45 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ మధ్యలో పీరియడ్స్ ఆగిపోతాయండి. దానిని మెనోపాజ్ అంటారు, మెనోపాజ్ దశ అంటారు. ఇంకా పీరియడ్స్ ఆగిపోతాయండి. మరి అలాంటి దశలో ఉన్నప్పుడు అంటే పీరియడ్స్ ఎందుకొరకు? ఇది రావడం మంచిదా కాదా? దేవుడు పెట్టిన ధర్మం అండి, స్త్రీ ధర్మం అండి. పీరియడ్స్ వస్తేనే ఎండోమెట్రియం పొర, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. స్త్రీ ధర్మం అండి. పీరియడ్స్ వస్తేనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. హార్మోన్ రిలీజ్ అవుతేనే ఎండోమెట్రియం పొర ఉత్పత్తి అవుతుంది. ఎగ్ కూడా రిలీజ్ అవుతుంది. బిడ్డకు సిద్ధపరచడానికి ఆ పాలికల్స్లో ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. కనుక అప్పుడు స్త్రీ ధర్మం రావడం మంచిదా కాదా? మంచిదండి. ఇది ఎవరు పెట్టింది అనుకుంటున్నారు? స్త్రీ ధర్మం అన్నాడండి. ఈ స్త్రీ ధర్మం ఉడికిపోతే పిల్లలు పుట్టరండి.
ఇక్కడ శారా గారు అదే అంటారు, స్త్రీ ధర్మము నిలిచిపోయిన గనుక నాకు ఎలా పిల్లలు పుడతారు? ఇక ఎండోమెట్రియం పొర రాదు, ఎగ్ రిలీజ్ అవ్వదు, ఎగ్ లేకపోతే ఏమండి అండం లేకపోతే ఇంకెక్కడ శుభ్రకాలం వెళ్తుంది, ఇంకెక్కడ పెండం. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి. కానీ దేవుడు వృద్ధాప్యంలో ఉన్న ఆమెకు దేవుడు బిడ్డను ఎక్కలేక బిడ్డను వాగ్దత్త బుద్ధుడు ఇస్సాకును అనుగ్రహించడం జరిగిందండి. కనుక తల్లి తండ్రి ఇద్దరిని జతపరిచి దేవుడు భార్యాభర్తలుగా జతపరిచి వారి వారి ధర్మాలను నెరవేర్తించమన్నాడు. ఎందుకు? దాంట్లో స్త్రీ ధర్మం పెట్టాడు. వారి వారి ధర్మాలను నెరవేర్తించమన్నాడు. ఎందుకు? దాని యొక్క సంకల్పం అర్థమవుతుంది, నెరవేరబోతుంది కనుక. ఎబ్రీ పత్రిక చూడండి, చివరిగా ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. ఎక్కడ చదువుకుంటాం ఈ మాట? ఎక్కడ చదువుకుంటామండి? ఏ కార్డు మీద చదువుతాము? పెళ్లి కార్డు మీద చదువుతాం. చూడండి, ఇప్పుడు అర్థమవుతుంది మీకు. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం ప్రియులారా. అందుకే ఏమన్నాడు? వివాహము అన్ని విషయములలో ఘనమైనది. వివాహం ఎందుకు ఘనమైనదండి? భార్య భర్తలు ఇరువురిని తల్లిదండ్రులుగా జతపరిచి వారి ద్వారా దేవుని యొక్క సంకల్పం, దేవుని పిల్లలు రాబోతున్నారు అని ఎక్కడి వరకు వెళుతున్నారండి? కిందకి చదవగలిగితే వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను అని కామా పెట్టి పానుపు ఎలా ఉండాలి? పానుపు నిష్కళంకమైనది గాను ఉండవలెను. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పెళ్లి కాబోతున్న స్త్రీలందరూ కూడా ఏం చేయాలి? కన్యత్వాన్ని కాపాడుకోవాలి అన్నాడండి. ఇందాక పాట పాడడం కదండి, అందుకే పాట పాడాలి. ఒకసారి పాడండి పాట. జాన్సన్ అని గారు నిజంగా స్త్రీ ధర్మం కోసం ఎంత చక్కగా స్త్రీ కోసం ఆలోచించి రాశారండి ఆ పాఠం. రామారు జీవితం అండి. ఒకసారి పాడండి ఆ లైన్. కన్యత్వము నీ భర్త కొరకు కాపాడుకోవాలిగా, పిల్లల కోసమే నీ గర్భము దేవుని గర్పించాలిగా, యవ్వన కాలంలోనే వివాహం చేసుకోవాలని, పిల్లలను కంటూనే వంశావళి నిలవాలని. ఓకే, కన్యత్వాన్ని ఎవరి కొరకు కాపాడుకోవాలి? పాన్పు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అక్కడ ఉంది దేవుని యొక్క సంకల్పం. దేవుని పిల్లలు రాబోతున్నారు కనుక కన్యత్వాన్ని ఏం చేయాలండి? కాపాడుకోవాలి. ఏమండి, జాన్సన్ అని గారు ఎంత చక్కగా రాశారండి. ఒక తామారు కాపాడుకుందండి. ఒక తామారు పిల్లల కోసమే తన గర్భాన్ని ఇచ్చిందండి. తను వెళ్ళాలంటే పురుషులు ఎంతో మంది ఉన్నారండి. భర్త చనిపోయి ఉంది, ఎంతో మంది పురుషులు ఉన్నారు. కానీ వంశాంకురం నిలబెట్టడానికి, యేసుక్రీస్తు వంశాన్ని నిలబెట్టడానికి ఎంత త్యాగానికి ఒడిగట్టిందండి ఆ మహాతల్లి. తామారు వంశాన్ని నిలబెట్టడానికి వేషం ధరించుకుంది. యోధ తన మామగారు వెళ్ళి ఆ తోవలో నిలబడి మామగారితో పోయింది. పెరేసు జరాహు ఇద్దరు కవర్సలి పెరేసు జరేసు అని మనకు తెలుసు కదా. మరి అక్కడ నుండి యేసుక్రీస్తు వారు రావడం జరిగిందండి. యేసుక్రీస్తు వారు వంశావళిలో తామారు గారు మనకు కనబడతారు. కనుక మన కన్యత్వాన్ని దాచుకొని, భర్త కొరకు దాచుకొని ఉండాలి. పిల్లలు అక్కడి నుంచి రాబోతున్నారు. పాన్పు నిష్కళంకమైనదిగా ఉండాలి అని దేవుడు చెప్పాడండి. ప్రియమైన దేవుడి పిల్లలారా, మా శ్రేష్ఠిత మెచ్యూర్ అయిందండి. మీలో అందరికి చాలా మందికి తెలుసు. మోదవలసలో అయ్యింది. ఇప్పుడు ఎక్కడ అవ్వకుండా ఆ మోదవలసలో దైవజనులు అందరూ అనడమే. దైవజనుల మధ్య కార్యక్రమం జరిగింది. ఎంత అదృష్టవంతురాలు, దేవుడు నిజంగా ఇచ్చిన గొప్ప వరమని శివక్క గారి అందరూ అనడం జరిగింది. అంటే నిజమేనండి. అది ఏదో మన బర్త్డే డేట్ అనుకోండి, సరిగ్గా సెమినార్ డేట్లో మన బర్త్డే డేట్ వస్తే మనం బర్త్డే వేడుకలు జరుపుకుంటాం. వివాహ డేట్ కూడా మనము నియమించుకొని పెట్టుకుంటాం. నాకు అదే ఆశ్చర్యం అనిపించిందండి. ఒక మెచ్యూర్ అవడం అనేది అది మన చేతిలో ఉందా? దేవుడు పెట్టిన ధర్మం అండి, అది స్త్రీ ధర్మం. అప్పుడే నాకు ఆలోచన వచ్చిందండి. నాకు అంతకు ముందే దీనికోసం అంతా కూడా తెలుసండి. ఎగ్గ రిలీజ్ అవ్వడం కానీ ఇదంతా నేను స్టడీ చేశానండి. ఎందుకంటే నాకు 10 సంవత్సరాలు పిల్లలు లేరండి. 10 సంవత్సరాలు హాస్పిటల్స్ తిరిగి దీని మీద గైనిక్ మీద మొత్తం స్టడీ చేసేసాను పిల్లలు. ఇదంతా నాకు తెలుసు. యూట్రస్ ఎలా ఉంటుంది, అండాశయాలు అంటే ఏంటి, ఫాలికల్స్ అంటే ఏంటి, ఇవన్నీ అందుకే నేను చెప్పగలిగాను. మరి అలా బిడ్డ శ్రేష్ఠిత మెచ్యూర్ అయిన తర్వాత అసలు ఎందుకులే, దేవుడి పనిలో ఉన్నారు కదా అందరూ, వీళ్ళందరినీ డిస్టర్బ్ చేయకూడదు అని నేను చెప్పకూడదు అని అనుకున్నాను. కానీ మన శ్రీదేవి గారికి చెప్పేశానండి. చెప్పినప్పుడు అదేంటక్క మీరు చెప్పకుండా ఉంటారు, తండ్రి గారికి చెప్పండి, సోదరిమణులు అందరికీ చెప్పండి, అది ఆటలాడేసి తిరిగేస్తుంది, అలా ఉండకూడదు, జాగ్రత్తలు తీసుకోవాలి కదా, ఆరోగ్యం ముఖ్యం కదా, చెప్పండి అన్నప్పుడు అనుకోకుండా నేను చెప్పానండి. అంతా కూడా దైవ కార్యక్రమం, దైవ సంకల్పం చూపిన జరిగిపోయింది నాకు తెలియకుండా.
అసలు ఫంక్షన్ కూడా చేయాలని ఆలోచన లేదు, ఎందుకంటే మనం లోక మర్యాద అనుసరించి ఫంక్షన్స్ అవి చేయమమ్మ కదా అని తండ్రి గారు ఒకసారి అనడం జరిగింది. దాన్ని బట్టి ఓన్లీ దేవుని కోసం కష్టపడిన పిల్లలు వారికి భోజనం పెట్టేద్దాం అని అనుకొని, ఎందుకైనా మంచిది ఒకసారి అడుగుదాం డాడీ వాక్యం అని చెప్పించమంటారంటే చెప్పించండి అమ్మా పర్వాలేదు అని అన్నప్పుడు వెంటనే వెళ్ళి విజయనగరం దానికి బట్టలు తీసుకొని వెంటనే ఉదయం వర్షం అండి 1 గంట వరకు వర్షం వదలలేదు. కానీ డిప్యూటీ డైరెక్టర్ సంతోష్ అన్నయ్య గారు కానివ్వండి, ప్రసన్న అన్నయ్య గారు జాయింట్ డైరెక్టర్గా ఉండడం, ఏమంటే ఆ బిడ్డకు చైరు రప్పించి ప్రతిదీ కూడా దగ్గరుండి అన్నయ్య నిజంగా నా సహోదరి చెల్లు కదమ్మా అని చెప్పి దగ్గరుండి అన్నీ చేశారండి. మీ తండ్రి గారు అనుమతి ఇచ్చారు. అలాగే సోదరిమణులందరూ కూడా ఎంతో ఆనందంతో, ఏమండి ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో ఆ కార్యక్రమాన్ని జరిపించారు. ఇది దేవుడు పెట్టిన ధర్మం అండి. ఆ సమయంలో కూర్చోబెట్టిన తర్వాత స్నానం చేయించి మొట్టమొదటిసారిగా నేను చిన్నక్క గారి దగ్గర తీసుకెళ్ళానండి. విజయప్రమీల జాన్సన్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు అమ్మ చాలా సంతోషపడి, అక్కగారు నేనే వద్దాం అనుకున్నాను అమ్మ, కానీ సెమినార్ అప్పుడే స్టార్ట్ అయిపోయిందండి, ఇంకా జనాలందరూ వచ్చేస్తారు కనుక నేను రాలేకపోయాను అని చెప్పి నేను ప్రార్థన చేస్తానమ్మా అన్నారండి. సరే అక్క ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయను. ఆ ప్రార్థనలో ఒక చక్కటి మాట అక్క వాడారండి, నాకు చాలా ఆనందం అనిపించింది. నిజమే కదా అని ఆలోచన వచ్చిందండి. ఏమన్నారంటే, తండ్రి ఈ చిన్నారి బిడ్డ అని శ్రేష్ఠితానికి కన్యత్వాన్ని అనుగ్రహించారు తండ్రి, అందరూ బట్టి వందనాలు అని చేశారండి. నిజమే కదా, అంటే దేవుడు అనుగ్రహించేది స్త్రీ ధర్మం దేవుడు పెట్టేది, ఈ కన్యత్వం దేవుడు పెట్టేది కనుక మనం అనుకున్నది కాదండి, దేవుడు ఇచ్చినది ధర్మం. ఎందుకు? తన సంకల్పం నెరవేరడానికి ప్రారంభం ఏంటండి మేము చూడండి. కనుక ఆ స్త్రీ కన్యత్వం అని దానిని దేవుని కొరకు మనము కాపాడాలి. ఈ గర్భాన్ని దేవునికి ఇవ్వాలండి, ఒక తామారులాగా దేవుని పిల్లలు మన గర్భాన్ని నుంచి వచ్చిన పిల్లలను దేవుని కొరకు పెంచాలి, అందుకే దేవుడు ఇస్తున్నాడు. కనుక ఏమంటే ఈరోజు సరోగసి అని అద్దెకు గర్భాలు ఇవ్వబడదు అని అద్దెకు గర్భాలు ఇస్తున్నారు, కానీ మన గర్భాలు అద్దెకి ఇవ్వడం కాదు, ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలండి. దేవుడు పెట్టినది ధర్మం, దేవునికి ఇవ్వాలి గర్భం. దేవునికి గర్భం ఇవ్వడం అంటే దేవుడు ఈ గర్భం నుంచి వచ్చిన దేవుని పిల్లలను మన పిల్లలుగా దేవుడు మన పోలిక చొప్పున ఇస్తున్నాడు. కనుక మన పిల్లలను దేవునికి ఇచ్చే వారంగా మనం ఉండాలండి. ఇది స్త్రీ ధర్మం వెనుక ఉన్న సంకల్పం, దేవుని ధర్మం. అర్థమైంది అనుకుంటున్నాను. ఇంతవరకు ఓపికగా విన్నందుకు మీ అందరికీ వందనములు. అలాగే ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న సోదరులందరికీ కూడా వందనములు. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు ఉపాధ్యక్షులు కూడా వందనం తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనములు. థ్యాంక్ యూ.